హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో పెద్దవాళ్ళ కాలంలో చేపల పులుసు ఎలా చేస్తూ ఉన్నారో చూద్దామండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుండేదండి అప్పుడైతే. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మీకు నేను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. అందులోకి చింతపండు తీసుకుందాం. చింతపండు ఇక్కడ నేను పాత చింతపండు హాఫ్ తీసుకుంటున్నానండి. మనకు చేపల కూరకంతా కూడా ఇలా నల్లగా ఉండే చింతపండు తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కొత్త చింతపండు కొద్దిగా తీసుకుంటున్నానండి. వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకుందామండి. నెక్స్ట్ చేపలు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని అయితే వాటర్ ఏమీ లేకుండా ఇలా బాగా ఆరబెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రైకి సపరేట్గా, పులుసుకు సపరేట్గా పెట్టుకున్నానండి. చేపల ఫ్రై అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు కూడా బాగా నానిపోయిందండి. ఇదంతా కూడా బాగా పిండుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. చూడండి, మరీ పలచగా లేకుండా ఇలా కొంచెం థిక్గా ఉండాలండి. మరీ పలచగా ఇప్పుడే వాటర్ వేసేసుకుంటే మనకు చేపలు వేసిన తర్వాత మరీ వాటర్ ఎక్కువ వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ టమాటోలు, ఆనియన్ అంతా కూడా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నట్టు ఇలా బాగా కలుపుకోవాలండి. మనం చేసే ప్రాసెస్ అంతా కూడా మన పెద్దవాళ్ళ కాలంలో ఇలానే చేస్తూ ఉండేవారండి. కాకపోతే చిన్న చేంజ్ అండి. అప్పుడు మట్టి కుండల్లో చేసేవాళ్ళు. మనమైతే ఇప్పుడు నాన్ స్టిక్లో చేస్తున్నాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. అందులోకి ఒక 9 to 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీరా అండ్ వడియం వేసుకుంటున్నానండి. ఈ వడియం పాతకాలంలో చేసేవాళ్ళండి. మేమైతే ఇప్పటికి కూడా యూస్ చేస్తున్నాం. మీ దగ్గర కనుక వడియం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నెక్స్ట్ ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకుంటున్నానండి. ఇవి లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2-3 వెల్లుల్లి పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటో ఒకటి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకుందామండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు క్లోజ్ చేసుకొని పులుసు తెల్ల మరిగేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. చూడండి, పులుసు అంతా తెల్ల మరుగుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకుందామండి. మనం చేపలు వేసిన తర్వాత టేస్ట్ చూడలేము కదా. సో ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కారం అయితే అన్నీ సరిపోయిందండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి చేపలు వేసేసుకుందామండి. ఒక్కొక్కటిగా ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా విడివిడిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పక్క పక్కనే పెట్టుకోవాలండి. చేపలు వేసిన తర్వాత మనం ఇంకా గరిటె పెట్టకూడదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి. ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి. గరిటె అయితే మాత్రం పెట్టకూడదు. ఒక 5 నిమిషాలు క్లోజ్ చేసుకుని ఉడికించుకుందామండి. నెక్స్ట్ మరో స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆవాలు కూడా మనకు బాగా చిటపటలాడుతున్నాయి.
ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇది మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల మనకు చేపల కూరకి చాలా మంచి రుచి వస్తుందండి. అలాగే మనం పులుసులో వేసుకున్న ఆనియన్, టమాటో, ఉప్పు, కారం వల్ల అలా కలపడం వల్ల మన పాతకాలం టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ రోట్లో చేసుకుంటున్నాను. రోట్లో చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అంతా కూడా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు చేపల కూర ఒకసారి మళ్ళీ కూడా ఇలా బాగా కలుపుకోవాలండి. గరిటె అయితే పెట్టొద్దండి. ఇలా మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకుందాం. చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి. బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుందామండి. నెక్స్ట్ మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు, జీరా, మెంతుల పౌడర్ ఉంది కదండి, ఇప్పుడు అది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా కూడా ఇలా మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా తీసుకోవట్లేదండి. ఇలా వేడి మీద కనిపిస్తే చేపలు విరిగిపోతాయండి. సో నేను మీకు సర్వింగ్ బౌల్లోకి తీసి చూపించట్లేదు. ఈ చేపల కూరని వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.